కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ప్రసవ వేదన భరించలేక ఆమె బెడ్ పక్కన నిల్చొని అక్కడే ప్రసవించారు. ఆమె అధిక రక్తస్రావం అయింది. కింద పడటంతో శిశువుకి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న మిగతా గర్భిణీలు భయాందోళన చెందారు. డాక్టర్లు వైద్య సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకి ఏంటంటే మామూలుగా మందేసిన తర్వాత 6 గంటలకి మనం చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా అని చూడాలి. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. వితిన్ 1 అవర్లో డెలివరీ అయితే కొంచెం పెయిన్ అని మామూలుగా 6 అవర్స్కి చాలామంది పేషెంట్స్ వెళ్ళారు. 40 మెంబర్స్ వరకు ఉన్నారు పేషెంట్స్. సో మంది వేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మేము ఆల్రెడీ 1 అవర్ బ్యాగే చూసేసి వచ్చాము. పిల్ల ఇంకో డెలివరీ అయిపోయింది. అది కాంప్లికేటెడ్. ఆమె వీటినెస్ వచ్చి పడిపోయింది కూడా. ఆమెకు సలెన్స్ ఇచ్చుకుంటే అక్కడ బిజీగా ఉంటుంది. అండ్ సిస్టర్స్ కూడా ఇక్కడ అందరు ఉన్నారు. ఎవరు పెయిన్ ఫస్ట్ ఎవరైనా పెయిన్ అంటే మామూలుగా మనం ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఊరికే మనం చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అసలు అట్లీస్ట్ పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రసవం కోసం వచ్చిన మహిళలను వైద్య సిబ్బంది ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటారు? అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక ప్రసవం కోసం వచ్చినటువంటి మహిళనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మెడికల్ సంబంధించిన సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. దాదాపు గంటన్నర పాటు కూడా పురటి నొప్పులతోటి హాస్పిటల్కి చేరింది. హాస్పిటల్కి చేరిన వెంటనే అక్కడ ఆ వైద్యులకు సంబంధించిన వాళ్ళు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ ఎవరు కూడా పట్టించుకొని అక్కడ ఒక మంచాన్ని పట్టుకున్న పురటి నొప్పులతోటి తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కాబట్టి తీవ్ర రక్తస్రావం కూడా కావడంతో కూడా ఒక్కసారిగా బేబీకి డెలివరీ అయింది. అయితే డెలివరీ నేపథ్యంలో ఆమె మంచం పైన పట్టుకొని ఉంది, నిలబడి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా బేబీ కింద పడిపోయి ఆ గాయాలు కూడా అయినాయి అని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది చెప్తున్నారు. అయితే ఈమె వార్డులకు సంబంధించి ఏదైతుందో మహిళలకు సంబంధించిన గర్భిణీలు ఉండేటువంటి వార్డులోకి వచ్చింది. వార్డులోనే అక్కడ ప్రసవం కావడంతో కూడా బేబీ కూడా అక్కడే ఆమె 12 బేబీ కూడా డెలివరీ చేసిన పరిస్థితి. అయితే డెలివరీ సంబంధించిన సమయంలో అక్కడ ఆ డాక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ సంబంధించిన సిబ్బంది కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందని చెప్తున్నారు. పక్క అంటే మొత్తం కూడా ఆ వార్డులు మొత్తం కూడా గర్భిణీ స్త్రీలో ఉంటారు. ఒక్కసారిగా ఆమె తీవ్ర రక్తస్రావం కావడం, ఒక్కసారిగా బేబీ కూడా కింద పడిపోవడం, గాయాలు కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా డెలివరీ కోసం వచ్చి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. తను పురిటి నొప్పులు రావడంతో కూడా వెంటనే ఇంటికాంచి హాస్పిటల్కి వచ్చింది. దాదాపుగా గంట నుంచి గంటన్నర పాటు కూడా ఎవరు కూడా ఆమెను పట్టించుకోలేదు. సో అక్కడ ఆమె డెలివరీ కావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే డెలివరీకి వచ్చిన ఉంటారో డెలివరీకి వచ్చిన మహిళలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ నిర్లక్ష్యం వైద్యులకు సంబంధించినటువంటి ఆ వైద్యులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ డ్యూటీ సమయంలో ఉన్నటువంటి వైద్యాధికారులదే పూర్తి స్థాయి నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటున్నాయి, అక్కడ సేవలు పూర్తి స్థాయి కూడా అందిస్తున్నాం అని చెప్పేసి పక్క ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడ కనీసం డెలివరీ పోయినటువంటి మహిళను పట్టించుకోలే పరిస్థితి కనపడుతుంది. ఒక వార్డులోనే మహిళ నిలబడి డెలివరీ అయినట్టు ప్రసవం అయినట్టు పరిస్థితి కనపడుతుంది. సో అక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఎంత బ్లీడింగ్ అయినా మొత్తం కూడా ఆ వార్డు మొత్తం కూడా ఆ బ్లీడింగ్ కావడంతో కూడా పూర్తి స్థాయి కూడా అంతా తడిచిపోయినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్న కొంతమంది డెలివరీకి వచ్చినట్టు మహిళలు కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు. ఒక మహిళ డెలివరీకి వస్తే ఈ విధంగా ఎట్లా వైద్యాధికారులు చూస్తారు, కనీసం ఆమెను పట్టించుకోలేదని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే డ్యూటీలు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మహిళా సంఘాల ప్రధాన డిమాండ్ అయితే వెల్లువెత్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్.